అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. బోన్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో మనిషి అప్పుడు హెల్దీగా ఉండే అవకాశం ఉంది. ఏ పని చేయడానికైనా కానీ ఉత్సాహం ఉండే అవకాశం ఉంది. మరి బోన్ లోపల ఉండే మెటీరియల్ కాల్షియం లెవెల్ బోన్లో పర్ఫెక్ట్గా ఉండి, బ్లడ్లో పర్ఫెక్ట్గా ఉండి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే డైట్ ప్రకారంగా, ఎక్సర్సైజ్ ప్రకారంగా, మెడికల్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చిద్దాం. ఫస్ట్ మనకి కావాల్సింది ఏమిటంటే సఫిషియెంట్ బ్లడ్లో కాల్షియం లెవెల్. బ్లడ్లో కాల్షియం లెవెల్ 99% ఎప్పుడు కూడా తగ్గకుండా ఉంటుంది. మరి తగ్గకుండా ఉంటే తగ్గిపోయినప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది అంటే ఎముకల నుంచి తెచ్చుకుంటుంది. అందుకని ఎముకల్లో కానీ మనం పర్ఫెక్ట్గా కాల్షియం లెవెల్ మెయింటైన్ చేస్తే అది ఎప్పుడైతే బ్లడ్కి ఇస్తుందో అప్పుడు అది లెవెల్ తగ్గకుండా ఉంటుంది. బ్లడ్లో కాల్షియం లెవెల్ తక్కువ అయితే చేతులు వంకర్లు పోవడము, హార్ట్ అటాక్లు రావడము, టెటనీ లాంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. బోన్లో కాల్షియం తగ్గిపోతే ఎముకలు డొల్లబారిపోయి ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎముకల లోపల కాల్షియం తగ్గిపోవడానికి గల కారణాన్ని ఏమంటారంటే, జబ్బుని ఏమంటారంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ ఆస్టియోపోరోసిస్కి కారణాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వయసు రీత్యా ఎముకలు బలహీనమైపోవడం, 2 ఏదేని జబ్బు వల్ల బలహీన పడిపోవడం. ఏదేని జబ్బు అంటే విటమిన్ డి తక్కువైపోయినా కానీ, తర్వాత థైరాయిడ్ లెవెల్స్ ఇబ్బందిగా ఉన్నా కానీ, కొన్ని రకాల కాల్షియంస్లో కానీ, కొన్ని మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్లో కానీ, తర్వాత పారాథైరాయిడ్ అనే హార్మోన్స్ కానీ, క్యాన్సర్ వంటి లక్షణాల్లో కూడా మనకి ఎముకల లోపల కాల్షియం బాగా తగ్గిపోయే అవకాశం ఉంది అన్నమాట. అందుకని మనము మన చేతుల్లో ఉంది. క్యాన్సర్ లాంటివి కొంతవరకు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. పారాథైరాయిడ్ ఎడినోమా లేకపోతే పారాథైరాయిడ్ జబ్బులు అవి కొన్ని మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. కానీ మన చేతుల్లో ఉండే పర్ఫెక్ట్ డైట్ మెయింటెనెన్స్ కానీ, లేదు అంటే విటమిన్ డి కానీ, ఇటువంటివి కొన్ని ఫుడ్ ఇటువంటివి మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అవి పర్ఫెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. అందుకని ఫస్ట్ విటమిన్ డి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో కాల్షియం లెవెల్ అనేది బ్లడ్లోకి పర్ఫెక్ట్గా అబ్జార్బ్ అయిపోయే అవకాశం ఉంది అన్నమాట. తర్వాత డైట్, రాగులు, పాలు, పచ్చి కూరగాయలు, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, తర్వాత నువ్వులు, బాదాం, బెల్లం, ఇవి ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి కాల్షియం అనేది అంత బాగా అబ్జార్బ్ అవుతుంది. తర్వాత విటమిన్ డి, సన్లైట్లోకి వెళ్తే విటమిన్ డి వస్తుంది. 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో ఉండే సన్లైట్లో మనము ఎక్స్పోజ్ అవుతే ఏమైపోతుందంటే అప్పుడు అల్ట్రావైలెట్ రేస్ రిచ్గా ఉండి అది శరీరం మీద పడిన తర్వాత ఏమైపోతుందంటే అది అక్కడ నుంచి 7 ఎర్గోస్టెరాల్గా మారి అక్కడ నుంచి లివర్కి వెళ్ళి అక్కడ నుంచి కిడ్నీకి వెళ్ళి అక్కడ నుంచి యాక్టివేటెడ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి క్యాల్సిట్రాయల్ తయారయ్యి అప్పుడు కాల్షియం అనేది రక్తంలోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట. ఇంత స్టోరీ ఉంది కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో కాల్షియం లెవెల్స్ చాలా తక్కువగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ప్లెయిన్ కాల్షియం ట్యాబ్లెట్ వేసుకున్నా కానీ మనకి విటమిన్ డి ఆ కాల్షియం ట్యాబ్లెట్లో లేకపోయినా, మనకి బ్లడ్లో విటమిన్ డి లేకపోయినా కానీ కాల్షియం ట్యాబ్లెట్ అనేది అబ్జార్బ్ అవ్వబడదు. అందుకే చాలా ఇంపార్టెంట్. తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్, ఇది థైరాయిడ్కి పక్కనే ఉండే గ్రంథి అన్నమాట. థైరాయిడ్కి పక్కన ఉండే గ్రంథి పేరు పారాథైరాయిడ్ హార్మోన్ అంటారు. విటమిన్ డి చాలా తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఏమైపోతుందంటే పారాథైరాయిడ్ హార్మోన్ పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని ప్రైమరీ, సెకండరీ అంటారు. ఎవరిలో అయితే పారాథైరాయిడ్ హార్మోన్ సెకండరీ లెవెల్లో బాగా వెళ్ళిపోతుందో వాళ్ళలోంచి కాల్షియంలోంచి మన బ్లడ్లోంచి కాల్షియం బాగా బయటికి వచ్చేసేసి అక్కడక్కడ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంది అన్నమాట. అందుకని పారాథైరాయిడ్ హార్మోన్ లెవెల్ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత మరి మాకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని ఎట్లా తెలుస్తుంది, బోన్స్ బలహీనపడ్డాయని ఎట్లా తెలుస్తుంది, తర్వాత బ్లడ్లో కాల్షియం లెవెల్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది.
బోన్ కాల్షియం లెవెల్ చెక్ చేయించుకోవాలంటే బిఎండి టెస్ట్ చేయించుకోవాలి, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్. అంటే అది డ్యూయల్ ఎనర్జీ ఎక్స్రే అబ్జార్ప్షోమెట్రీ డెక్సా స్కాన్ అని ఉంటుంది. దాంట్లో టీ స్కోర్ అండ్ జెడ్ స్కోర్ అనే 2 రకాల పారామీటర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనము మీ ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నాయన్న విషయం తెలుస్తుంది అనమాట. ఈ ఒక్క డెక్సా స్కాన్ చేసుకోవడానికి మాత్రము మనము 3 రోజులు కాల్షియం ట్యాబ్లెట్ మానేసిన తర్వాత చేయించుకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత విటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా. ఇంకా 2 ప్రశ్నలు అందరూ మమ్మల్ని అడుగుతుంటారు, ప్లాస్మా థెరపీ తోటి ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ ఉందా అంటే ప్లాస్మా థెరపీ తోటి ఆస్టియోపోరోసిస్కి ట్రీట్మెంట్ లేదు. తర్వాత ఆస్టియోపోరోసిస్కి ఏదైనా ఆపరేషన్లు అవసరం పడతాయా? ఆస్టియోపోరోసిస్ తోటి ఫ్రాక్చర్లు అయితే ఆపరేషన్ అవసరం పడుతుంది, కానీ ఏదైనా ఆపరేషన్ తోటి ఆస్టియోపోరోసిస్ నియంత్రించడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ కుదరదు. జబ్బుతోటి క్యాన్సర్ లాంటివి, థైరాయిడ్ ఎడినోమా లాంటివి, తర్వాత పారాథైరాయిడ్ క్యాన్సర్స్ లాంటివి వచ్చినప్పుడు ఆ గడ్డల్ని తీసేయడం వల్ల మనకి ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ దొరుకుతుంది, కానీ డైరెక్ట్గా బోన్ మీద చేసే ఆపరేషన్ వల్ల మాత్రం ఎప్పుడు కూడా ఆస్టియోపోరోసిస్కి మనకి ఉపయోగం అనేది లేదు. తర్వాత నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్లో కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి సప్లిమెంట్స్తో పాటు బిస్ఫాస్ఫోనేట్ ట్యాబ్లెట్స్, బిస్ఫాస్ఫోనేట్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్ వంటి డెన్యూసిమాబ్ ఇంజెక్షన్, తర్వాత పారాథైరాయిడ్ హార్మోన్లో ఉన్న ఫస్ట్ 37 ఎమినో యాసిడ్స్, దాన్ని ఏమంటారంటే టెరిపారటైడ్ ఇంజెక్షన్స్ అంటారు. సో ఆ టెరిపారటైడ్ ఇంజెక్షన్స్ తోటి కూడా మనకి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ సంబంధించిన ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అన్నమాట.